మమ్మీ, ఏంటి కృష్ణ? పొద్దున్నుండి ఇంట్లోనే ఆకుంటున్నా కదా మమ్మీ. కొద్దిసేపు అలా బయటకు వెళ్ళి ఆకొని వస్తా. ఎక్కడికి వద్దు, సాయంత్రం నేనే బయటకు తీసుకెళ్తా. ఇప్పుడు ఈ పావులతో ఆడుకో మమ్మీ. ఎంతసేపు ఆకోవాలి మమ్మీ? ఈ పావులతో బోర్ వస్తుంది. పొద్దున్నుండి 10 సార్లు ఆకున్నా. ప్లీజ్ మమ్మీ. ఇప్పుడు బయట ఎవ్వరు ఉండర్రా. ఈవినింగ్ చల్లగా ఉంటుంది, అప్పుడు నేనే తీసుకెళ్తా. ఎన్నిసార్లు ఆకోవాలో ఈ పావులతో. వీటిని సర్దుకోవడమే పని అయిపోయింది. ఈ పావులు ఎక్కడ పడితే అక్కడే వేశాను. మరి నేను సర్దనారా? వద్దు మమ్మీ, నేనే సర్దుతా. 2 పావులు బాక్స్ లో వేసేసరికి నిద్ర వస్తుందేంటి? పడుకొని వేద్దాం. మాయాబజార్ సినిమాలో లాగా పావులన్నీ ఒకేసారి ఈ బాక్స్ లో పడిపోతే బాగుండు. అయ్య బాబోయ్, పరుపు నిండా పావులే. నాకేమో చెత్త చెత్త ఉంటే అస్సలు నిద్ర రాదు. ఈ పావులన్నీ సదిరేసరికి నా నిద్ర ఎటో పోయేలా ఉంది. చిన్న చిన్న చెత్తలు కూడా ఉన్నాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి. పెద్ద పెద్ద చెత్తల కన్నా ఈ చిన్న చిన్న చెత్తలే చాలా డేంజర్. అస్సలు పడుకోనియ్యవు. అమ్మయ్య, ఇప్పుడు బెడ్ అంతా నీట్గా అయిపోయింది. సాయంత్రం వరకు హాయిగా పడుకుందాం. సాయంత్రం ఎలాగో అమ్మ బయటకు తీసుకెళ్తా అన్నది కదా, అప్పుడు లేద్దాంలే. బాయ్ ఫ్రెండ్స్, నిజంగా అమ్మ చెప్పినట్టు నన్ను షికారుకు తీసుకెళ్తుంది. మామయ్య ఆటోలో వెళ్తున్నాం. అలా 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 తిరిగేసి వస్తాం. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, సరేనా?